4కు చేరిన రాజమండ్రి కల్తీపాల మృతుల సంఖ్య. పోలీసుల అదుపులో పాల వ్యాపారి గణేష్. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు అన్న అంబటి. కూటమి దాడులపై బాబే సమాధానం చెప్పాలి అన్న మాజీ మంత్రి. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ముద్రగడ. కూటమి పాలనలో బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ ఫైర్. పోలవరం జిల్లా కూనవరంలో అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్ష. కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని డిమాండ్. తెలంగాణలో పలు ప్రాంతాలలో అకాల వర్షం. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పంటలకు తీవ్ర నష్టం. మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ కు న్యాయవాదుల పాదయాత్ర. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి అని డిమాండ్. భీమవరంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఆందోళన. వేరే క్యాంపస్ కు తరలించే ఏర్పాట్లపై నిరసన. యాదాద్రి జిల్లా గుజ్జా గ్రామంలో ఘనంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం. లోకో పైలట్ అప్రమత్తతో ఆగిన రైలు. మార్కాపురం జిల్లాలో మనస్తాపంతో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. పోలీసులు వేధిస్తున్నారు అంటూ సెల్ఫీ వీడియో. కామారెడ్డిలో ట్విన్స్ డే రోజున ఆవిష్కృతమైన అరుదైన దృశ్యం. కవల సోదరీమణులను పెళ్లాడిన కవల సోదరులు. ఎస్ఐఆర్ తర్వాత తమిళనాడు తుది ఓటర్ల జాబితా ప్రకటన. రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించిన ఈసీ. అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ భేటీ. రాజ్యసభ అభ్యర్థుల జాబితా, ఆఫీస్ బేరర్ల ఎంపికపై చర్చ. కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి ముసలం. రాహుల్ గాంధీకి 32 మంది ఎమ్మెల్యేల లేఖ. కేబినెట్ విస్తరణ చేపట్టాలి అని డిమాండ్. ట్రంప్ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు. కాల్చి చంపిన భద్రతా సిబ్బంది.